సాయి గారు అయితే ఉక్రెయిన్ క్లెయిమ్ కొంచెం తమాషాగాను కొంచెం ఇంట్రెస్టింగ్గాను ఉంది. ఏమంటారు? ఇరాన్ మీద యుద్ధానికి అమెరికా వీళ్ళ సాయం కోరిందిట. ఇంత చిన్న దేశం సాయం కోరటం ఏంటి అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటి, చెప్పిన వాడి క్రెడిబిలిటీ మీద కూడా జనాలకి నమ్మకాలు లేవు. ఎందుకంటే బేసికల్గానే అతను స్టాండప్ కమెడియన్ జెలెన్స్కీ. సో ఆయన అట్లనే చూస్తున్నారు, అదే ఫ్రేమ్లో చూస్తున్నారు. అమెరికా వెళ్ళి ఉక్రెయిన్ సాయం కోరటం ఏంటి అంటే మరీ అంత దౌర్భాగ్య స్థితికి అమెరికా చేరిందని అనుకోవాలా? అంటే దౌర్భాగ్య స్థితి కాదు, కానీ ఇప్పుడు అవసరం ఒకటి కనబడడం వల్ల దీనికి కొంత రెలవెన్స్ వచ్చినట్టుగా అనిపిస్తోంది. సరే, అవసరం ఏంటి అని అంటే కనుక జెలెన్స్కీ చేసినటువంటి ట్వీట్ ఇది. జెలెన్స్కీ ట్వీట్ చదువుతున్నాను నేను. We received a request from the United States for specific support in protection against Shaheds in the Middle East region. I gave instructions to provide the necessary means and ensure the presence of Ukrainian specialists who can guarantee the required security. Ukraine helps partners who help ensure our security and protect the lives of our people. Glory to Ukraine. మేజర్గా ఇందులో వచ్చిన అంశం ఏంటంటే, యాక్చువల్లీ నేను దీని గురించి చెప్పే ముందు ఒకసారి, సరిగ్గా సంవత్సరం క్రితం ఫిబ్రవరి నెలలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్కి జెలెన్స్కీ వచ్చినప్పుడు జెలెన్స్కీని పక్కన కూర్చుండబెట్టుకొని ఆయనని విపరీతంగా అవమానించినటువంటి నేపథ్యం మనకు గుర్తుండాలి. జెలెన్స్కీని ఇట్లా పక్కన కూర్చుండబెట్టుకుని, అసలు నీకు తెలియట్లేదు, నీకు రష్యా అనే దేశం ఎట్లా ఉందో, మేము సపోర్ట్ చేస్తుంటే మా డబ్బులన్నీ నాశనం చేస్తున్నావు, నువ్వు మేము ఇస్తున్నటువంటి ఎయిడ్ అంతా కూడా నాశనం చేస్తున్నావు, మా మిజైల్స్ తీసుకుంటున్నావు, మాకు అనవసరంగా నువ్వు మాకు గుదిబండలాగా మారావు ఉక్రెయిన్ అనేది. సో నువ్వు ఫస్ట్ యుద్ధాన్ని ఆపేసాయి, సో నువ్వు సీజ్ ఫైర్ ఒప్పుకో, అంతే, మిగతా ఏం మాట్లాడడానికి వీల్లేదు, నేను రష్యాతో మాడతా, పుతిన్తో మాడతా అని చెప్పాడు. ఇంతే టోన్లో చెప్పాడు డొనాల్డ్ ట్రంప్. ఇదే టోన్లో, ఇదే వాయిస్ తోటి, ఇట్లాగే ఇంతే మాడ్యులేషన్ తో, చాలా సీరియస్గా ఇంకొంచెం ఎక్కువ తీవ్రతతోటే చెప్పాడు. జెలెన్స్కీ మొహం మాడిపోయింది అందరు మీడియా అని వాళ్ళందరినీ పెట్టి. సో అట్లాంటి జెలెన్స్కీ అవసరం ఇవాళ అమెరికాకు వచ్చిందా అనేది ప్రశ్న. సో బండ్లు ఓడలగును, ఓడలు బండ్లగును అన్నట్టు. సో నిజంగా మాట్లాడితే ఏదైనా జరగవచ్చు అనడానికి జెలెన్స్కీ ట్వీట్ చేశాడు అని అంటే ఏదో ఉంటది కదా అని అంటే, అక్కడ మేజర్గా వచ్చింది ఏంటంటే షాహెద్ డ్రోన్స్. ఈ షాహెద్ ఏంటి అసలు అనేది లెక్కేస్తే, షాహెద్ డ్రోన్స్ ఇరాన్కి సంబంధించినటువంటి డ్రోన్ టెక్నాలజీ వాళ్ళది. ఈ షాహెద్ డ్రోన్స్ అనేవి అంటే తక్కువ ఖర్చుతో ఇందాక మనము ఒక దాంట్లో కూడా చెప్పాం, ఇరాన్కి మన అమెరికాకి సంబంధించినటువంటి మిలిటరీ బేసిస్ లో ఉన్నటువంటి థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఆ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమి, ఇక్కడ వీళ్ళేమో 10,000 నుంచి 50,000 డ్రోన్లను వదులుతున్నారు, $50,000 డ్రోన్లని వదులుతున్నారు. ఇక్కడేమో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆ ఒక్క డ్రోన్ ని కొట్టడానికి ఖర్చు చేస్తున్నారు. ఓకే, సో వీళ్ళు 1:30 అన్నట్టుగా నడుస్తోంది. $1 ఇరాన్ ఖర్చు చేస్తే స్ట్రైక్ చేయడానికి, ఇక్కడ $30 ఖర్చు చేయాల్సి వస్తుంది. సో దాన్ని ఆపడానికి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు అసిమెట్రిక్ వార్ ఇది. వీళ్ళేమో తక్కువ ఖర్చుతో చేస్తున్నారు, వీళ్ళేమో విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఇందాక మనం మాట్లాడడం కూడా అదే కదా, $5.6 బిలియన్ ఒక వారం రోజుల్లో ఖర్చు అయింది. $2 బిలియన్ నష్టం వచ్చింది. $2 బిలియన్ నష్టం వచ్చింది. సో ఇట్లాంటి టైంలో ఇప్పుడు మనకు అసిమెట్రిక్ వార్ఫేర్ లో అసిమెట్రిక్ గానే మనం వర్క్ చేయాలి. సో అది ఎవరు చేశారు ఈ మధ్య కాలంలో అని అంటే కనుక, ఇవే షాహిద్ డ్రోన్స్ ని, ఏదైతే ఇప్పుడు ఇరాన్ వాడుతున్నటువంటి డ్రోన్స్ ఉన్నాయో ఆ డ్రోన్స్ ని రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకి ఇరాన్ ఇచ్చింది. దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ఉక్రెయిన్ వాళ్ళ ఇండిజినియస్ టెక్నాలజీ, వాళ్ళ స్వదేశీ టెక్నాలజీ తోటి ఒక యాంటీ డ్రోన్ సిస్టమ్ ని డెవలప్ చేసుకున్నారు. సో అస్టింగ్ అండ్ ఆక్టోపస్ ఇట్లాంటి పేర్లు ఉన్నాయి వాటికి. వాళ్ళు యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకొచ్చుకున్నారు. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్, ఉక్రెయిన్ డెవలప్ చేసుకున్నటువంటి యాంటీ డ్రోన్ సిస్టమ్ చాలా తక్కువ ఖర్చుతో ఆ డ్రోన్స్ ని కొట్టగలదు. $1,000 to $3,000 ఖర్చుతోటి ఆ డ్రోన్స్ ని కొట్టగలదు. సో వాళ్ళ ఖర్చుకి వీళ్ళ ఖర్చుకి అప్పుడు సెట్ అవుతుంది. ఓకే, సో ఆ అసిమెట్రిక్ వార్ఫేర్ లో అలాగే ఉంటుంది. సో మీరు జెలెన్స్కీ అండ్ వాళ్ళు చేసిన మీరు డ్రోన్ అటాక్ కూడా మనకు తెలుసు. వీళ్ళు డ్రోన్స్ అన్నింటినీ ఒక ట్రక్ లో పెట్టుకుని ఎయిర్ బేస్ పక్కన పెట్టుకొని కొట్టొచ్చారు. అంటే అది కూడా చాలా తెలివిగా చేసిన పని నిజంగా. అంటే అందుకే యుద్ధము ఎప్పటికప్పుడు మారుతోందండి. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం పెట్టుకున్న ఎక్విప్మెంట్ తోటి వాళ్ళ వర్క్ చేస్తా అంటే కుదరదు. సో అందుకే నేను చాణక్యుడు అంటాడు, యాక్చువల్లీ ప్రతి దేశము ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అంటే తరచుగా యుద్ధాలు చేయడం అనేది అవసరం అంటాడు ఆయన. అప్డేట్ అవుతారు. యుద్ధం ఎందుకనంటే అందరూ మాట్లాడేటప్పుడు, సరే మనం టాపిక్ వేరే వెళ్ళా పర్వాలేదు, కానీ దిస్ అవసరం కాబట్టి చెప్తున్నాను నేను. యుద్ధం, అందరూ కూడా యుద్ధం ఉండకూడదు, శాంతితో ఉండాలి, మానవాళికి సుభిక్షంగా ఉండాలి, ఇవన్నీ మాట్లాడతారు. కానీ
యుద్ధం అనేది కేవలం ఎదుటి శత్రు దేశాన్ని ధ్వంసం చేయడానికి మాత్రమే కాదు. యుద్ధం అనేది ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకోవడానికి పనికొస్తుంది. కొత్త కొత్త ఆవిష్కరణలకి ఊతమిస్తుంది. ఇవాళ మనం మాట్లాడుతున్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, ఇది చాలా మందికి ఈవెన్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజు ఉన్నటువంటి మన టెలికమ్యూనికేషన్ వ్యవస్థ నిజానికి యుద్ధంకి ఫస్ట్ వాడారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫస్ట్ వాడుకున్నాయి. వాళ్ళు టెలికమ్యూనికేషన్స్ యూజ్ చేసేది, వైర్లెస్ టెక్నాలజీ అక్కడ నుంచి వచ్చింది. దాని తర్వాత అది సివిలియన్స్కి వస్తుంది, పౌరులకు వస్తుంది. ఫస్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ వార్ కోసం యూజ్ చేశారు. తర్వాత దాని విద్యుత్ శక్తి కోసం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కోసం, మనుషుల అవసరాల కోసం వాడుకున్నారు. తర్వాత వచ్చింది నావిగేషన్, ఫస్ట్ యుద్ధంలో యూజ్ చేసింది నావిగేషన్, GPS టెక్నాలజీ, ఇవన్నీ తర్వాత మనకు వచ్చాయి, సివిలియన్స్కి వచ్చాయి. ఇవాళ GPS యూజ్ చేసే కదా మనం ఊబర్లు మనం యూజ్ చేస్తున్నాం. సో అంటే ఏ టెక్నాలజీ అయినా ఫస్ట్ యుద్ధంలో ఉపయోగించబడుతుంది. యుద్ధం నుంచి ఏమవుతుందంటే కొత్త కొత్త అవసరాలు క్రియేట్ అవుతున్న కొద్దీ దానికి తగ్గట్టుగా టెక్నాలజీని మార్చుకుంటూ ఎప్పటికప్పుడు అంటే కాస్ట్ ఎఫెక్టివ్గా మార్చుకుంటూ వెళితేనే అప్పుడు ఆ దేశాలు మనుగడ సాధిస్తాయి. ఆ దేశాల్లో ఉన్నటువంటి ఇప్పుడు అమెరికన్ టెక్నాలజీ అంతా కూడా వార్ ఫుటింగ్ అని అంటారు, యుద్ధ ప్రాతిపదికన అనే మాట పుట్టింది కూడా అందుకే అండి. యుద్ధం టైంలోనే కొత్త కొత్త ఆవిష్కరణ, ఒక రేడార్ టెక్నాలజీ రావడంతో సెకండ్ వరల్డ్ వార్ రూపురేఖలే మారిపోయాయి. అసలు జర్మనీని ధ్వంసం చేయగలిగింది సెకండ్ వరల్డ్ వార్ లో. సో బికాస్ ఆఫ్ దట్ రేడార్ టెక్నాలజీ, రేడార్ మీద ఎంత వ్యవస్థ బిల్డ్ అయిన తర్వాత, సో రేడార్లు వచ్చిన తర్వాత మనము ఈ నావిగేషన్ సిస్టము, GPS కి వీటన్నిటికీ లింక్ అయింది కదా చాలా వరకు. సో అందుకే యుద్ధం చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం వల్ల, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో నేర్చుకున్నది, వీళ్ళు డెవలప్ చేసుకున్న యాంటీ డ్రోన్ టెక్నాలజీ అమెరికా డెవలప్ చేసుకోలేకపోయిందా? ఎస్, అమెరికా ఖర్చు చాలా ఎక్కువ. ఇప్పుడు థర్డ్ అని మించింది లేదు నిజానికి. థర్డ్ కానీ S-400 కానీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు కూడా S-400 ఉంది మన దగ్గర. S-400 థర్డ్ రెండు ఒక కాంపిటేటివ్ దాంట్లో ఉంటాయి అవి. థర్డ్ కి కాంపిటీషన్ ఎవరన్నా అంటే S-400 మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. S-400 నుంచి ఇప్పుడు S-500 కి వచ్చారు వాళ్ళు. వెనిజులాకి S-300 ఇచ్చారు. వెనిజులాకి S-300 ఉండే, S-300 ని వీళ్ళు ధ్వంసం చేయగలిగింది అమెరికా. ఓకే, సో S-400 మనం యూజ్ చేస్తున్నాం. బట్ S-400 కాస్ట్ ఎంత, చాలా ఎక్కువ. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ వచ్చింది, వాళ్ళు స్వామ్ ఆఫ్ డ్రోన్స్ పంపించారనుకోండి, చిన్న చిన్న డ్రోన్ల కోసం నేను S-400 వాడాలంటే మనం బ్లీడ్ అయిపోతాం, పూర్తిగా అవుట్ అయిపోతుంది, మన ఎకనామిక్ కొలాప్స్ అవుతుంది. సో దానికి ఏం చేయాలి మనం? ఆకాశ్ తీర్ లాంటిది పెట్టుకున్నాం, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ మనం పెట్టుకున్నాం. మీరు చాలా విచిత్రంగా మొన్న మధ్యనే వచ్చింది, అసలు నేను చాలా ఆశ్చర్యం వేసింది. మన హైదరాబాద్ కంపెనీ తయారు చేసింది, కంపెనీ పేరు గుర్తులేదు, మన హైదరాబాద్ కంపెనీ తయారు చేసింది ఏంటంటే అండి, వాళ్ళు డ్రోన్స్, ఇప్పుడు మనం మామూలుగా డ్రోన్స్ తయారు చేయాలి అని అంటే ఒక దగ్గర తయారు చేసి దాన్ని అక్కడ నుంచి బార్డర్కి తీసుకెళ్ళి బార్డర్లో మనం కొట్టడం చేస్తాం కదా, ఎదుటి స్ట్రైకింగ్ చేస్తాం కదా. బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఒకే టైంలో వందలాది డ్రోన్స్ ను తయారు చేసుకునేటువంటి ఒక మిషన్ ని తయారు చేశారు. దీన్ని డైరెక్ట్ గా బార్డర్ లో పెట్టుకోవచ్చు. మనం బార్డర్ లో పెట్టుకొని అక్కడ ఓవైపు యుద్ధం జరుగుతున్నప్పుడే అప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఎంత తెలివితేటలతో చేసిన పని అది. మన యంగ్ ఇంజనీర్స్ చేశారు అది. మన హైదరాబాద్ కంపెనీ, అది పేరు గుర్తురావట్లేదు నాకు, బట్ ఐ విల్ టెల్ యూ లేటర్. బట్ అట్లాంటి టెక్నాలజీని మనం డెవలప్ చేసుకుంటున్నాం ఇవాళ. సో ఎందుకు ఇప్పుడు ఈరోజు యుద్ధం జరగాలి అంటే మన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వచ్చినటువంటి ఆ సంకట స్థితి, రష్యా నుంచి డ్రోన్లు వేస్తున్నారు, ఇరాన్ డ్రోన్లు ఇచ్చింది, షాహిద్ డ్రోన్స్ వేస్తున్నప్పుడు దీనికి ఏం చేయాలన్నప్పుడు వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి ఇంటర్సెప్టింగ్ టెక్నాలజీ ఒకటి ఉంది. దాన్ని ఏమంటారంటే హై స్పీడ్ షాహిద్ హంటర్స్ అంటారు వీటిని. దీనంటే ఆక్టోపస్ స్టింజ్ అంటారంట. ఇదేంటంటే $1,000 to $3,000 పర్ యూనిట్ ఖర్చు, చాలా తక్కువ. సో డ్రోన్స్ కొట్టినప్పుడు దానికి తగ్గట్టుగానే ఇక్కడ యాంటీ డ్రోన్స్ పెడతారు. అండ్ దీని క్యాపబిలిటీస్ చూస్తే 70% షాహిద్ డ్రోన్స్ ని కొట్టగలదట. 70 to 80% డ్రోన్స్ ని, షాహిద్ డ్రోన్స్ ని ఇది డిస్ట్రాయ్ చేయగలదు. సో యుక్రెయిన్ నిజానికి అమెరికా కంటే మంచి టెక్నాలజీ తీసుకొచ్చినట్టు ఇప్పుడు ఈ పర్టికులర్ ఇరాన్ డ్రోన్స్ విషయంలో వస్తాయి. సో ఇప్పుడు యుక్రెయిన్ అవసరం ఈ మిడిల్ ఈస్ట్ లో, వెస్ట్ ఏషియాలో అవసరం వచ్చింది అని జెలెన్స్కీ పంపిస్తానంటాడా. జెలెన్స్కీ అంటున్నాడు కదా, షాహిద్ డ్రోన్స్ అడిగారు, మనం కూడా సపోర్ట్ చేస్తాం, మనకు సపోర్ట్ చేసే వాళ్ళ కోసం మనం సపోర్ట్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది రివెంజ్ కూడా. ఇప్పుడు ఇరాన్ రష్యాకి డ్రోన్స్ ఇచ్చి ఉక్రెయిన్ మీద దాడి చేపించింది. సో ఇప్పుడు యుక్రెయిన్ మిడిల్ ఈస్ట్ లేదా ఈ గల్ఫ్ దేశాలకి ఈ డ్రోన్ టెక్నాలజీ ఇస్తే ఇటు దాడి చేయొచ్చు. అఫ్ కోర్స్ అది ఇమీడియట్ గా అది వస్తుందా, దాని ప్రొడక్షన్ ఎలా ఉంటది, అది ఎన్ని రోజుల్లో డిప్లాయ్ చేస్తారు, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే బహుశా అడక్వేట్ ఇది ఉంటుంది, స్ట్రెంత్ ఉంటుంది, అందుకని చెప్పుంటాడు. మేబీ డ్రోన్స్ టెక్నాలజీ అంటే ఇప్పుడు అడిగింది వచ్చింది ఇప్పుడే అవసరం సడన్ గా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారు, ఏం చేస్తారు.
లెట్స్ సీ. అండ్ ఇంకోటి అదొక వేళ వచ్చేసరికి మళ్ళీ ఇటువైపు నుంచి ఇంకేం వస్తాయో తెలియదు, రష్యా ఇంకేం ఇస్తుందో తెలియదు. సో ఇట్లాగే ఉంటది అనమాట గేమ్ ఎప్పుడు కూడా. అంటే ఈ రోజుల్లో ఇప్పుడే అయిపోయేటట్టు కూడా కనపడట్లేదు ఈ లెక్క ప్రకారం చూస్తే. అంటే ఇప్పుడు యుక్రెయిన్ సాయం కూడా అమెరికా అడుగుతోంది అని అంటే కనుక ఇప్పుడు అమెరికాకు కూడా మొహం జల్లదు. బేసికలీ డొనాల్డ్ ట్రంప్కి ఎక్కడ జరుగుతుంది. సో బట్ దాన్ని ఆయన ఏం చేస్తాడంటే అమెరికా అడిగినట్టుగా కాకుండా గల్ఫ్ దేశాలే కీవ్ని అడిగినట్టుగా లేదా ఉక్రెయిన్ అడిగినట్టుగా చేస్తారు. సో గల్ఫ్ దేశాలకే వీళ్ళు మేము టెక్నాలజీ ఇస్తున్నామని చెప్పేటట్టుగా. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్ ఉంది. సో అది ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ టెక్నాలజీ కూడా ఇప్పుడు రీసెంట్ గా డెవలప్ చేసాం మనం. శేష్నాగ్ 150. శేష్నాగ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు షాహిద్ డ్రోన్స్. షాహిద్ కి శేష్నాగ్ కౌంటర్ ఇవ్వగలదు. అండ్ ఇంకా షాహిద్ కంటే ఎక్కువ క్యాపబిలిటీస్ ఉన్నాయి శేష్నాగ్ లో. సో ఇది ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి చేయగలిగే డ్రోన్. సో మనం అంటే ఎప్పుడు కూడా కంపేర్ చేసుకుంటూ పోతూ ఉంటే టెక్నాలజీ ఒక దగ్గర ఒకలా ఉంటుంది, ఒక దగ్గర ఇంకోలా ఉంటుంది. వీటన్నిటిని బేరీజ్ వేసుకుని ఎప్పటికప్పుడు మన డిఆర్డిఓ, మన సైంటిస్టులు, మన ప్రైవేట్ ఇండస్ట్రీ వీళ్ళందరూ గత 10 సంవత్సరాల్లో విపరీతంగా డెవలప్ చేశారు కూడా. దీనికి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు మనము ఇప్పుడు జమ్మూ ఎయిర్ బేస్ మీద ఒకసారి అటాక్ జరిగింది. పాకిస్తాన్ టర్కీ నుంచి ఇచ్చినటువంటి డ్రోన్స్ ని తీసుకొని వాళ్ళు అటాక్ చేశారు. అటాక్ చేసినప్పటి నుంచి మనం మొత్తం డాక్టరేట్ మార్చేసాం. మనం డ్రోన్ టెక్నాలజీలో మన క్యాపబిలిటీస్ పెంచుకోవాలని ప్రైవేట్ ప్లేయర్స్ ఇంట్రొడ్యూస్ చేసాం. జెన్ టెక్నాలజీస్ దగ్గర నుంచి చాలా కంపెనీస్ వచ్చాయి. వాళ్ళందరూ కంపెనీస్ వాళ్ళు డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు డ్రోన్ ఇండస్ట్రీ మన భారతదేశంలో విపరీతంగా పెరుగుతోంది. డిఫెన్స్ కి సంబంధించి డిఫెన్స్ అవసరాలను తీర్చడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ని మనం ఇవ్వగలుగుతున్నాం. సో అంటే ఎప్పుడైనా అవసరమే. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అంటే జెలెన్స్కీ ఆఫర్ ని ట్రంప్ ఎలా స్వీకరిస్తారు? అంటే ఆయన అడిగితే ఇస్తానన్నాడు కదా. అందుకే ట్రంప్ అడగడు. గల్ఫ్ నేషన్స్ ఎవరో చెప్తారు, ఇంకెవరి నుంచో ఇప్పిస్తాడు. ఇప్పుడు గల్ఫ్ నేషన్స్ కూడా సాటిస్ఫై అవుతుంది కదా. అండ్ అంత దూరం వస్తుందా కూడా చూడాలి. ఇక్కడ జెలెన్స్కీ మీద డిపెండ్ అయ్యే బదులు దీనికంటే ఇంకేమైనా ఆల్టర్నేట్స్ ఉన్నాయో తెలియదు. ఇప్పుడు టర్కీ ఉంది, టర్కీ నేటో దేశం. ఇప్పుడు టర్కీ మీద అటాక్ జరిగింది. టర్కీ డ్రోన్స్ టెక్నాలజీలో చాలా పవర్ఫుల్. సో అజర్బైజాన్ ఆర్మేనియా యుద్ధంలో అజర్బైజాన్ గెలవడానికి కారణం టర్కీ ఇచ్చిన డ్రోన్సే. అవును. సో టర్కీ డ్రోన్ టెక్నాలజీని ఇక్కడ వినియోగించవచ్చు. ఎందుకంటే టర్కీ మీద అటాక్ జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే టర్కీ మీద అటాక్ జరగడము నాకు తెలిసి ఇంకొక కోణం కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇరానే టర్కీ మీద అటాక్ చేసిందా, లేకపోతే ఇజ్రాయెల్ అమెరికానో కావాలని టర్కీ మీద అటాక్ చేసేసి ఇరానే చేసిందని చెప్తున్నారా కూడా తెలియదు. సో టర్కీని కూడా లాగడం క్వైట్ పాసిబుల్ అండి. ఏదైనా జరగచ్చు. సైప్రస్ మీద అటాక్ జరిగింది. ఇప్పుడు యూకే దిగాలి, టర్కీ దిగాలి. ఈ వార్లో అందరు దిగారు అనుకోండి, ఇరాన్ ని పూర్తిగా ధ్వంసం చేయాలి. సో మెనీ ఆప్షన్స్. ఇందులో డిఫెన్స్ రిలేటెడ్ స్ట్రాటజీస్ ఉంటాయి, పొలిటికల్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఓకే, సో పవర్ మాంగరింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, ఎకనామికల్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో యుద్ధం ఇస్ ఆల్వేస్ లైక్ స్ట్రాటజిక్ సైలెన్స్ కూడా ఉంటుంది. స్ట్రాటజిక్ సైలెన్స్ అది అర్థం చేసుకోవాలంటే శాంతం చూడాల్సిందే. ఎగ్జాక్ట్లీ. ఓకే సాయి గారు, థ్యాంక్ యూ.